ఈరోజు మనము ప్రకటన గ్రంథ వర్తమానాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము అనగా ఇది చివరి గ్రంథం. ప్రారంభంలో ఆది కాండాన్ని దేవుడు ఆదాముతో ప్రారంభించాడు. ప్రకటన గ్రంథం ముగింపులో చివరి గ్రంథం. ఈ గ్రంథంలో ఎన్నో సత్యాలు ఉన్నాయి. ఇది ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథ వర్తమానాలు యోహాను గారి ద్వారా రాయించాడు. యోహాను గారు ఈ గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథ సత్యాలన్నీ ఆయన చూశాడు, రాశాడు, విన్నాడు. ఈ ప్రకటన గ్రంథ వర్తమానము ఎంతో అమూల్యమైనది. దీనిలో దేవుని లోకముంది, దీనిలో తీర్పుంది, దీనిలో మనకు దేవుని లోకం ఎంతో అందమైందిగా కూడా కనపడుతుంది. ఆ దేవుని లోకాన్ని వర్ణించలేనంత మహిమ ఆ లోకంలో యోహాను గారు చూశాడు. చూసిన యోహాను దీన్ని రాస్తా ఉన్నాడు. అందుకనే ఈ చివరి గ్రంథం ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో యోహాను రాసిన ప్రకటనా గ్రంథము అని దేవుడు ఈ గ్రంథానికి పేరు పెట్టాడు. ఈ ప్రకటనా గ్రంథాన్ని ఆయన రాయటానికి దేవుడు ఆయనకి ఈ గ్రంథ మహిమను ఆయనకు అనుగ్రహించాడు. అందుకనే ఈ గ్రంథంలో మొదటి అధ్యాయము యేసుక్రీస్తు తన దాసులకు కనపర్చుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించును ప్రత్యక్షత ఈ సంగతులు వర్తమానము పంపి తన దాసుడైన యోహాను వాటిని చూసెను. దేవునికి స్తోత్రం. ఈ ప్రకటన గ్రంథ వర్తమానాన్ని దేవుడు యోహానుకు చూపాడు. యోహాను ఆ తరువాత ఆయన అంతటా దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూసినంత మటుకు సాక్ష్యమిచ్చుచు దేవునికి స్తోత్రం. గమనించినారా? ఈ యొక్క ప్రకటన గ్రంథం 2వ వచనంలో దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూసినంత మటుకు సాక్ష్యమిస్తున్నాడు. యోహాను ఏం చూశాడు? దేవుని లోకాన్ని చూశాడు. యేసుక్రీస్తును సాక్ష్యమును గురించి ఆయన తెలుసుకున్నాడు. దేవుని వాక్యమును గురించి ఆయన చక్కగా వివరించి రాయటానికి దేవుడు యోహానుకు సహాయపడ్డాడు. ఎంత మంచి ధన్యత! ఈ యొక్క యోహానుకు దేవుడు ప్రసాదించిన ఈ ధన్యత మనకు కూడా అనుగ్రహిస్తాడు. యోహానులాగా మనం కూడా ఆయనను తెలుసుకోవాలని, లేక ఆయన లోకాన్ని చూడాలని, ఆ మహిమను చూడాలని మనము ఆశపడి ఆత్మీయంగా దేవుణ్ణి అడిగినప్పుడు మనల్ని కూడా ప్రభువు అలాగే దీవిస్తాడు. 9వ వచనంలో మనం చదివినట్లయితే, మీ సహోదరుడైన యేసు ప్రభువుని బట్టి, యేసుని బట్టి కలుగు శ్రమలలో, రాజ్యములో, సహనములో పాలువాడనైన యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తం యేసుక్రీస్తుని గూర్చిన సాక్ష్యము నిమిత్తం పద్మద్వీపములో పరవశుడనైతిని. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? పద్మద్వీపములో పరవశుడైపోయాడు. అంటే పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన ఇక్కడ లేడు.
యోహాను గారు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. పరవశుడై పరలోకానికి వెళ్ళిపోయాడు. ఎంత ధన్యత అండి! ఆయన ఇక్కడుండి ఈ లోకంలో నుండి పరలోకానికి వెళ్ళిపోయాడు. పద్మస దీపము అంటే అది పరలోకంలో యేసే దీపం. దేవునికి స్తోత్రం. పద్మస దీపంలోనికి ఆయన వెళ్ళిపోయాడు అంటే పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆ పరలోకానికి యోహానును ఆత్మీయంగా తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన ఒకవేళ ఆయన రూపము మనిషిగా ఇక్కడ ఉన్నాడేమో కానీ ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? పద్మస దీపంలోనికి వెళ్ళిపోయింది. అంటే పరలోకంలోనికి వెళ్ళిపోయాడు. ఎంత మంచి ధన్యత! ఇలాంటి ధన్యత మనకు కూడా దేవుడు ప్రసాదించునుగాక. మన పిల్లలకు కూడా అలాగే దేవుడు ప్రసాదించునుగాక. గమనించండి, ఇంకా మనం 17వ వచనంలో చూస్తే ఆ యోహాను పద్మస దీపంలోకి వెళ్ళినాక ఆయన ఏం చూస్తున్నాడో ఒక్కసారి అక్కడ రాయబడును. నేను ఆయనను చూడగా సత్యని వాని వలె ఆయన పాదముల మీద పడితిని. ఆయన తన కుడి చేత నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడునై ఇదిగో యుగయుగములు సజీవుడునై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకమొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. యోహాను ఎవరిని చూశాడు? యేసు ప్రభువుని చూశాడు. యేసు ప్రభువును చూడగానే ఆ పద్మస దీపంలో దేవుని లోకంలో ఆయన చచ్చినవాడైపోయాడు. దేవుని పాదముల మీద పడ్డాడు. ప్రభు పాదముల మీద పడితే ప్రభు చేయి చాపి తన మీద పెట్టి, భయపడకు, నేను మొదటివాడను కడపడవాడను జీవించువాడను, మృతుడినైతేని కానీ తిరిగి సజీవుడుగా లేచాను. మరణము యొక్క పాతాళము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు ఈ లోకంలో మరణమును జయించాడు. మరణపు ముళ్ళును ఆయన విరిసేశాడు. చూసాడండి, ఆయన చేతిలో ఏముంది? మరణము పాతాళము ఆయన స్వాధీనంలో ఉన్నాయి. అందుకే ఆయన మరణాన్ని జయించాడు, పాతాళాన్ని జయించాడు. ఆయన మొదటివాడు కడవటివాడు జీవించువాడు. ఆయనే ఆదియు అంతము. ఆయనకి మరణం ఎక్కడుంది చెప్పండి? దేవునికి మరణం ఉంటుందా? ఆయన ఎందుకు మరణించాడు అంటే సర్వమానవాళ్ళ ప్రాణాలను ఆయన కాపాడటానికి, మన మీద ఉన్న మరణమును ఆయన జయించటానికి, ఆ మరణపు ముళ్ళును విరవటానికి ఆయన మరణించాడు కానీ ఆయన సజీవుడు. మరణము ఆయనకి భయపడుతుంది, పాపం ఆయనకి భయపడుతుంది, శాపం ఆయనకి భయపడుతుంది. సర్వమానవాళ్లను ఆయనే రక్షించాడు. ఇది సత్యం. నేను చెప్తున్నా, నీ మీద ఒకప్పుడు మరణం ఉంది, కానీ ఇప్పుడు ఆ మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువు జయించాడు. వింటున్నారా? ఇది సత్యం నేను చెప్తున్నమాట. ఎందుకంటే మరణమును జయించిన వారు ఎవరు లేరు. ఈ సృష్టి ప్రారంభం నుండి ఈ సృష్టిలో ఎవరు చనిపోయి లేవలేదు. ఆయన లేపితే లాజరు లేచాడు. ఆయన ప్రాణం పెట్టగలడు, ప్రాణాన్ని మరలా తీసుకోగలడు. ఈరోజు మన మీద మరణం లేదు అని నేను సత్యం చెప్తున్నాను మీకు. వినండి, యేసుక్రీస్తును నీవు పూర్తిగా హృదయపూర్వకంగా ఆత్మీయంగా ఆయన అంగీకరిస్తే నీ ఆత్మకు రక్షణే కానీ మరణం లేదు.
అందును బట్టి ఇప్పుడు యోహాను ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఒకప్పుడు యోహాను ఇక్కడ చూశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో యోహాను చూశాడు. మరనాడు ప్రభు యోహాను దగ్గరికి వస్తూ ఉంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లని ఆ యోహాను చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. గమనించారండి? ఈ లోకంలో ఉన్నప్పుడు మరనాడు యేసుక్రీస్తు యోహాను దగ్గరికి వస్తూ ఉంటే యోహాను చూశాడు ప్రభువుని. ఇప్పుడు ఎక్కడ చూశాడు? పరదేశంలో చూస్తున్నాడు. పరలోకములో పద్మస్ దీపములో చూస్తున్నాడు. దీపము అంటే యేసు ప్రభువే ఆయన లోకానికి దీపం. అందుకని యేసు ప్రభువుని యోహాను ఇక్కడ చూశాడు, అక్కడ కూడా చూశాడు. వింటున్నారా? ఈ ప్రకటన గ్రంథ వర్తమానాలు మీరు తెలుసుకోవాలంటే మీకు పరిశుద్ధాత్మ సహాయం కావాలి. పరిశుద్ధాత్మ లేకుండా ఈ ప్రకటన గ్రంథం, ఈ చివరి గ్రంథాన్ని తెలుసుకోవడం కొంచెం కష్టం. పరిశుద్ధాత్మ ఉందనుకో, ప్రకటన గ్రంథ వర్తమాన మర్మములు అన్నీ పూర్తిగా ఆత్మీయంగా తెలుసుకోవచ్చు. యోహాను గారు అదే పని చేశాడు. ఆయన ఆ పరలోకము అంటే దేవుని లోకాన్ని తెలుసుకోవడానికి ఆయన పరవశుడయ్యాడు. పద్మస్ దీపంలోనికి ఆత్మ వెళ్ళిపోయింది. కనుక మీరు ఇంకా సత్యాలు తెలుసుకోవటానికి మీరు వినాలి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, ఆత్మవశ్యుడై నన్ను ఎత్తుకొని గొప్ప పర్వతం మీదకి కొనపోయెను. యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని వద్ద నుండి దిగివచ్చుట నాకు చూపిన. దేవునికి స్తోత్రం. యోహాను దేవుని లోకాన్ని చూస్తున్నాడు. ఎంత అదృష్టం అండి! చాలామంది ఈ లోకాన్ని చూసి ఈ లోకంలో ముగించబడేవారు ఉన్నారు, కానీ యోహాను ఎంత అదృష్టవంతుడో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. యోహాను దేవుని లోకాన్ని చూస్తున్నాడు. ఎలాగా? పరవశుడైపోయాడు, పరదేశంలోకి వెళ్ళిపోయాడు, దేవుని లోకంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన దేవుని లోకంలో ఏమి చూస్తున్నాడు అంటే, అక్కడ దేవుని యొక్క లోకం ఎలా ఉందో ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనకి చూపుతున్న దూతలు, ఆయనకి చెబుతున్న దేవుడు. యోహాను ఇప్పుడు ఎక్కడున్నారు అంటే ఆ లోకంలో ఉన్నారు. వింటున్నారా? ఏ లోకానికి వెళ్ళాలి మనం? ఈ లోకం మంది, ఈ లోకం కొంతకాలమే. ఆ లోకం యుగయుగాలు శాశ్వతమైన లోకం. అక్కడ 12 పునాదులు గల దేవుని పట్టణం, 12 పునాదులు గల దేవుని పట్టణం, 12 గుమ్మములు కలిగిన దేవుని పట్టణం. అక్కడ మొట్టమొదటిగా 12 దేవదూతలు ఆ పట్టణానికి ఉన్నారు. అలాగే ఇంకా ఇశ్రాయేలీలు గోత్రము నామము 12 గోత్రములు పేర్లు అక్కడ ఉన్నాయి. అలాగే ఇంకా అపోస్తులు 12 పేర్లు కూడా ఆ యొక్క లోకంలో గుమ్మముల మీద రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మనము ఆ లోకాన్ని చూసినప్పుడు ఆ లోకంలో మనకి ఎవరు కనపడతారు అంటే, ఆ లోకంలో మనకు యేసు కనపడతాడు, యేసు ప్రభువు కనపడతాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు యేసు ప్రభువుని మీరు నీడను చూశారు,
నిజమైన రూపం మనకు అక్కడ కనపడదు, ఇక్కడ కనపడదు. చాలామంది ఆయన మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఆయన యొక్క ఫోటో పెట్టుకొని పొద్దున్నే దండం పెట్టుకోవటం, లేకపోతే మరి ఇంకా వాళ్ళు ఏదో అవసరాలు అడుగుతూ ఉంటారు. ఆ బొమ్మలో ఆయన లేడు. ఉన్నాడా? ఆ బొమ్మలో లేడు. యేసు ప్రభు ఇక్కడ శరీరధారిగా మరియమ్మ గర్భముల నుండి ఆయన జన్మించిన తరువాత ఆయన మనకు ఎలా ఉన్నాడు అంటే శరీరధారిగా కనిపించాడు. కానీ ఆయన ఇప్పుడు పరలోకంలో దేవుడుగా కనపడుతున్నాడు యోహానుకి. యోహాను ఆ లోకానికి వెళ్ళి ఆ దేవుని యొక్క మహిమను చూస్తున్నాడు. ఆ లోకంలో ఉన్న ఆ యొక్క మహిమ అక్కడ దగదగా మెరిసే ఒక విలువైన రత్నాలు ఉన్నాయంట. ఆ గుమ్మాలు రత్నాలతో అలంకరించబడ్డాయి. ఆ యొక్క పట్టణం దేవుని యొక్క మహిమతో అలంకరించబడింది. అక్కడ సూర్యుడు అక్కరలేదు, చంద్రుడు అక్కరలేదు. అక్కడ దేవుని మహిమే ఆ పట్టణానికి ఒక వెలుగు. దేవునికి స్తోత్రం. వింటున్నారండి? దేవుని పట్టణంలో ఆ వెలుగును గురించి కూడా ఇక్కడ మనకు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనంలో మీరు చదివినప్పుడు ఆ పట్టణ ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమే దానిలో ప్రకాశించును, గొర్రెపిల్ల దానికి దీపము. దేవునికి స్తోత్రం. వింటున్నారండి? ఆ లోకానికి మనం వెళ్ళాలి. ఆ లోకానికి వెళ్ళాలి అంటే యోహాను ఏ విధంగా అయితే దేవుని లోకాన్ని చూడాలని ఆశ కలిగి ఉన్నాడో అలాంటి ఆశ, అలాంటి ఆత్మీయ జీవితం, అలాంటి మంచి మనసు, అలాంటి మంచి సహనం క్రీస్తులో, క్రీస్తు శ్రమలలో పాలివాడయ్యాడంట యోహాన్. సహనంలో ఇంకా అనేక విషయాల్లో యేసు మాదిరి యోహానుకు దేవుడు ప్రసాదించాడు. కొలసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయములో పరిశుద్ధాత్మ పౌలు ద్వారా తెలియపరిచిన మాట ఏంటంటే, పౌలు అక్కడ చెబుతున్న మాట, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. దేవునికి స్తోత్రం. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టకండి. దేవునికి స్తోత్రం. యోహాను దేని మీద మనసు పెట్టాడు? ఆయన లోకం మీద. అది ఏ లోకం? అది పరలోకం, పరదేశులు వెళ్ళే లోకం. పరదేశులు నీతిమంతులుగా యాత్ర చేసే వారి లోకం దేవుని లోకం. ఆ లోకం ఎంత మహిమ గలదో అక్కడికి వెళితే కానీ మనకు కనపడదు. వెళదామంటారా? ఎంతమంది వస్తారు అక్కడికి? చెప్పండి, చెప్పండి అమ్మా, మీకు అర్థం కావట్లేదా? మీరు ఈ లోకంలో ఏదో కావాలని ప్రభు దగ్గరికి వస్తారు. ఆయన ఎప్పుడో ఇచ్చేసాడు నీకు. ఆయన ఇల్లు ఇచ్చాడు, ఆయన నీకు మంచి భర్తనిచ్చాడు, మంచి భార్యనిచ్చాడు, మంచి పిల్లల్నిచ్చాడు, మంచి కుటుంబం ఇచ్చాడు, పొలాలు ఇచ్చాడు, పంటలు ఇచ్చాడు, పశువులు ఇచ్చాడు, గొర్రెలు ఇచ్చాడు, మేకలు ఇచ్చాడు, నీకు మంచి ఉద్యోగాలు కూడా ఇచ్చాడు. ఈ లోకంలో నీవు సమృద్ధిగా బ్రతకడానికి అన్నీ ఇచ్చాడు. ఆయన ఇచ్చినే కదా ఈరోజు నీవు అనుభవిస్తుంది. ఇంకా నీకు కావాల్సిన ఆ పరలోకం. అందుకనే పౌలు చెప్తున్నాడు ఇక్కడ, మీరు పైనున్న వాటిని వెతకండి. అవి మేము వెతికాం, మేము అక్కడికి వెళ్ళాం. దేవునికి స్తోత్రం. 2వ రాజుల గ్రంథంలో 2వ అధ్యాయంలో
ఏలియా గిలాదు నుండి బయలుదేరాడు. దేవుడు చెప్పాడు, గిలాదు నుండి బయలుదేరాడు, బేతేలుకు వెళుచున్నాడు. ఏలియాతో పాటు ఎలీషా కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరూ వెళుతున్నారు. ముందు గిలాదు నుండి బయలుదేరి బేతేలుకు వెళ్ళాడు. బేతేలు నుండి ఎరుకోకు వెళ్ళమని దేవుడు చెప్తున్నాడు. ఈ మధ్యలో వాళ్ళిద్దరు సంభాషణ ఎలా ఉందంటే, ఏలియా ఎలీషాకి గురువు గారు. ఏలియా అంటున్నాడు, అయ్యా దేవుడు నన్ను పరలోకానికి రమ్మని పిలుస్తున్నాడు, నేను వెళ్తాను, దయచేసి నువ్వు ఇక్కడే ఉండు అని ఏలియా ఎలీషాతో అంటుంటే, ఎలీషా అంటాడు, గురువుగారు అలా అనవద్దు, దేవుని జీవంతోడు నీ జీవంతోడు, నన్ను మాత్రం అలా అనవద్దు, నీతోనే వస్తారు. అలాగా గిలాదు నుండి బయలుదేరి బేతేలుకు వచ్చి, బేతేలు దగ్గర కొంచెం సముద్రం అడ్డం వచ్చి, ఆ సముద్రం అడ్డం వస్తే ఏలియా భుజం మీద ఉన్న ఆ జమకానం తీసి మడత పెట్టి ఆ సముద్రాన్ని కొడితే సముద్రం 2 పాయలుగా చీలిపోయాయి. దానిలో ఇద్దరు నడిచి ఆ ఒడ్డుకు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎంత మంచి సంభాషణ పరలోకానికి వెళ్ళడానికి. ఏలియా ఎంత సంతోషిస్తున్నాడు ఆ లోకానికి వెళ్ళడానికి. ఈరోజు ఈ మాటలు వింటున్న మీకు అలాగా ఆశ కలగటం లేదా? చెప్పండి. అశాశ్వతమైన ఈ లోకంలో ఎందుకు నీ పోగట? అనవసరమైన వాటి మీద ఎందుకు నువ్వు దురాశ కలిగి బ్రతుకుతా? జ్ఞాని అయిన సొలొమోను ఏం చెప్పాడు? ఆకాశము కింద భూమి మీద సమస్తము వ్యర్థమో సమస్తము వ్యర్థమే అన్నాడు. చూడండి, ఏలియా ఎలీషా సంభాషణ ఎలా ఉందో చూడండి. ఆ సముద్రం 2 పాయలుగా చీలిపోతే 6 నెలల్లో వాళ్ళిద్దరూ కలిసి ఆ ఒడ్డుకు వెళ్ళారు. ఒడ్డుకు వెళ్ళినాక మరలా ఎలీషా అంటున్నాడు, గురువుగారు నీ ఆత్మ నాకు కావాలి. ఏలియాలో 2 ఆత్మ ఉందంట. ఆత్మ కావాలని ఎలీషా అడుగుతున్నాడు. అప్పుడు ఏలి అంటాడు, ఇదిగో నన్ను తీసుకెళ్ళడానికి సుడిగాలి వస్తుంది, నేను సుడిగాలిలో వెళ్ళిపోతాను అని అంటున్నాడు. అయ్యా నాకు నీ ఆత్మ ఇమ్మని ఏనంటున్నాడు. ఆయన అంటాడు, ఏలి అంటాడు, నేను సుడిగాలిలో వెళ్ళేటప్పుడు నేను కనపడితే నా ఆత్మ నీకు వస్తుంది, లేకపోతే ఆత్మ రాదు. ఇలాగే వీళ్ళిద్దరూ సంభాషించుకుంటూ మాట్లాడుకునే టైంలో రానే వచ్చేసింది సుడిగాలి. ఆ సుడిగాలిలో ఏలియాని తీసుకొని పరలోకానికి వెళ్ళిపోతున్నది సుడిగాలి. అప్పుడు ఎలీషాకి ఏలియా కనపడలా. ఏం కనపడింది అంటే ఆయన భుజం మీద ఉన్న ఒక జమకానం కనపడింది. అలాగా ఎగిరి దాన్ని పట్టుకున్నాడు. అది చినిగి సగం ముక్క ఆయనకు వచ్చింది, సగం పరలోకానికి ఏలియాతో వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రాలు. ఎంత మహిమండి! పరలోకానికి వెళ్ళాలి అంటే ఎంత మహిమ! ఏలియా వెళ్ళిపోతున్నాడే. ఈరోజు ఏలియా ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆలోచిస్తున్నారా? మనకి పరలోకం ఉన్నది, అది నిజమే. పరలోకానికి వెళ్ళాలి. మనము మన పిల్లలమో ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. అందును బట్టి మీరందరూ కూడా మరి ఆ పరలోకానికి వెళ్ళాలని ఆశ ఉండాలి. ఒకసారి చూడండి, ఆదికాండం 5వ అధ్యాయము 23వ వచనంలో ఆనోకు దేవునితో నడుస్తూ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ దేవుని లోకం దగ్గరికి వెళ్ళారు. అప్పుడు దేవుడు అన్నాడు ఆనోకు, ఎదుగో నా లోకం దగ్గరికి వచ్చా, ఇద్దరం నా లోకంలోకి వెళ్ళిపోదాం పో అన్నాడు. ఆనోకు మరలా తిరిగి రాలేదు, ఇంకా లోకంలో కనపడలేదు. దేవునితో వెళ్ళిపోయాడు, ఆయన కనిపించలేదు. అర్థమవుతుందండి? నేను చెప్పే ఈ సత్యాలు మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఈ లోకంలో దేవుడు మంచి జన్మనిచ్చాడు. ఇది ఎంతో మంచి జన్మ, అర్థం చేసుకున్నాడు. నీకు మంచి భర్తను దేవుడు ఇచ్చాడు అంటే నువ్వు అదృష్టమంతురాలు. మంచి భార్యను దేవుడు ఇచ్చాడు అంటే నువ్వెంతో అదృష్టమంతులు. మీకు మంచి అందమైన పిల్లలు, అందమైన విళ్ళు, అందమైన కుటుంబం,
మీ కుటుంబం ఈరోజు అలాగా వర్ధిల్లుతుందంటే అది ఆయన ఇచ్చిన కృప, దేవుడు మనకు అనుగ్రహించిన మేలు. ఈ లోకంలో మన యొక్క జన్మ మంచిదే, అయితే ఇక్కడి నుంచి మనలో ఆయన లోకంలో ఇంకా మంచి జన్మ. ఇక్కడ ఏమైనా నీకు సమస్య ఉందేమో, ఇబ్బందులు ఉన్నాయేమో, కానీ ఆయన లోకంలో నీకు ఇబ్బందే లేదు. అక్కడికి వెళ్ళాడు ఏలియా, అక్కడికి వెళ్ళాడు ఆనోకు, యోహాను గారు కూడా అక్కడికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఎంత మహిమండి! యోహాను గారు అక్కడికి వెళ్ళాడు. ఇంకో సంగతి చెప్పనా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పౌలు కూడా వెళ్ళాడు పరలోకానికి. పౌలు 3వ ఆకాశంలోకి వెళ్ళి దేవునితో మాట్లాడాడు. ఈ 3వ ఆకాశాన్ని మనకు తెలియపరిచింది ఎవరంటే పౌలు. పౌలు మంచి భక్తుడు, దేవునికి స్తోత్రం. పౌలు ఎంతో మంచి ప్రార్థనాపరుడు. 3 సంవత్సరాలు వెడతెగకుండా కన్నీరు కార్చి దేవుని లోకాన్ని చూడాలి, దేవునితో మాట్లాడాలి, దేవుని మహిమను చూడాలని పట్టుదల కలిగి ఆయనకున్నవన్నీ కూడా లోకంలో విడిచిపెట్టి, అవన్నీ నాకు నష్టమే, అవన్నీ నేను పెంటతో సమానంగా పెంచుకుంటున్నాను అన్నాడు ఆయన. అంత మాత్రమే కాదు, సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని వెరగకుందును అని నిశ్చయించుకున్నాడు. ఇప్పుడు చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి తీర్మానమే నీ ఆత్మ ఆ పద్మస్ దీపంలోకి వెళుతుంది. నేను ఒకసారి బాగా వేడిసి ప్రార్థిస్తున్నాను. ప్రారంభంలో దేవుడు నన్ను ప్రార్థనలో ఎంతో నలగొట్టాడు. బాగా కన్నీళ్లు గార్చి ప్రార్థిస్తున్నాను. నేను ఎందుకు ప్రార్థిస్తున్నానంటే, ప్రభువా, నేను రక్షించబడిన పిల్లలకు నీ శరీరం ఇవ్వటానికి నాకు అధికారం ఉందా? నీ రక్తం ఇవ్వటానికి నాకు అధికారం ఉందా లేదా అని నేను ప్రభువు దగ్గర వేడుస్తూ కన్నీళ్లు కారుస్తూ ప్రార్థిస్తున్నప్పుడు నా ఆత్మ ఆయన లోకానికి తీసుకెళ్ళినట్లుగా నాకు ఒక దర్శనం వచ్చింది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అదంతా ఏదో ఒక మహిమకరంగా కనపడుతుంది. ఆయన మహిమలో నా మీద చేయి పెట్టాడు. ఇక ఆ తర్వాత నాకు కనిపించలేదు. నేను అప్పుడు ఆ దర్శన భావం ఏమిటి అని కొంచెం సేపు ప్రార్థనలో నేను అర్థం చేసుకుంటే, నేను అడిగిన ఆ విషయాలకు దేవుడు నన్ను అక్కడికి తీసుకెళ్ళాడు. ఇక నాకు భయమే లేదు. ఆయన శరీరం ఇవ్వటానికి, ఆయన రక్తం ఇవ్వటానికి నన్ను అభిషేకించాడు దేవుడు. పిలిచిన దేవుడు మళ్ళా నన్ను అభిషేకించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు అర్థం చేసుకోవాలి, నీవెప్పుడైతే నీ హృదయ అంతరంగంలో దేవునికి చోటిస్తావో, ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా ఆయనకి మాటిస్తావో, ఆయన నీలో ప్రత్యక్షమవుతాడు. అంతే. ఆయన నిన్ను నడిపిస్తాడు, నిన్ను పోషిస్తాడు, నిన్ను సంరక్షిస్తాడు. ఈ లోకంలో నువ్వు ఉండగా పరలోకాన్ని కూడా నీకు చూపుతాడు. ఇది సత్యం. పౌలు అదే పరలోకాన్ని చూస్తున్నాడు. యోహాను పరలోకాన్ని చూస్తున్నాడు. ఆనోకు పరలోకానికి వెళ్ళిపోయాడు. ఏలియా పరలోకానికి వెళ్ళిపోయాడు. చూసారండి, అలాంటి ప్రార్థన ఆత్మీయులు మీ ఇంట్లో ఉంటే యేసు మీ ఇంట్లోనే ఉంటాడు. ఎంతమంది నమ్ముతున్నారు మీ ఇంట్లో దేవుడు ఉంటాడని? ఏమండి, ప్రార్థన ఉందా మీకు? ప్రార్థన చేస్తున్నారా పశ్చాత్తాపడి? పౌలు 3 సంవత్సరాలు కన్నీరు కార్చాడు ఎడతెక్కకుండా. యోహాను నిత్యము దివారాత్రములు దేవుని యొక్క పద్మస్ దీపంలోకి వెళ్ళాలని, దేవుని యొక్క లోకాన్ని చూడాలని, దేవుని యొక్క పట్టణం చూడాలని ఆయన పట్టుదల కలిగితే ఆత్మ వశుడై దేవుని లోకానికి దేవుడే తీసుకొని పోయాడు. అర్థమవుతుందా మీకు? ఈ లోకంలో ఏదేదో మనం అడుగుతాం. అవన్నిటికంటే యేసయ్య లోకమే మనకు శాశ్వతం.
అవునా? చెప్పండి. ఇప్పుడు ఈ లోకంలో మనకి ఎంత ఇచ్చినా ఇంకా కావాలంటాం. మనకి లిమిట్ లేదు. ఉందంటారా? లిమిట్ ఉందా? అన్నం కడుపు నిండా పెట్టిన తర్వాత వద్దంటాం, చాలు అంటాం. కడుపు నిండిందని కూడా చెప్తాం. ఎంత డబ్బు ఇస్తున్నా, ఎంత పొలం ఇస్తున్నా, ఎంత మంచిది విలువైన ఇస్తున్నా ఇంకా కావాలని అంటాం. కానీ ప్రభు ఒక మాట అన్నాడు, మీరు ఈ లోకంలో నా నీతిని వెతుకుతూ నా లోకం కోసం మీరు ప్రయత్నిస్తే మీకు ఈ లోకంలో కావాల్సినవన్నీ ఇస్తానన్నాడు. వాటితో నువ్వు తృప్తి పడితే తప్పక ఆ లోకంలో యేసుతో ఉంటావు, యేసును నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం. గమనిస్తున్నారా? ఇప్పుడు మనము ఏ లోకానికి వెళ్ళాలి అంటే పరలోకానికి వెళ్ళాలి. అది పరలోకం ఉందని మీకు నమ్మకం ఉందా? చాలామంది అంటారు లోకం, దేవుని లోకం లేదు అని అంటారు. దేవుని లోకం ఉంది, అది సత్యం. ఆ లోకానికి వెళ్ళేది ఎవరు అంటే ఈ లోకంలో యేసు ప్రభువు దేవుడని నమ్మాలి, ఆయన సృష్టికర్త అని నమ్మాలి, ఆయన జన్మనిచ్చినవాడు, రూపం ఇచ్చినవాడు. ఈ లోకానికి కావలసిన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గాలిని, వర్షాలను, అన్ని వనరులు ఈ లోక ప్రజలకు ఇచ్చాడు. ఈ లోక ప్రజలు ఆయన ఇచ్చిన వనరులోనే బ్రతుకుతున్నారు. అందుచేత మనం ఏం చేయాలంటే ఆ లోకానికి వెళ్ళటానికి యేసు ప్రభు మనకు కావాలి. ఆయన దగ్గర మారు మనసు కావాలి, పశ్చాత్తాపం కావాలి. అయ్యా, ఈ లోకం అశాశ్వతం, పరలోకమే శాశ్వతం. అక్కడ మాకు మంచి నివాసాలు ఉన్నాయి, అక్కడ సింహాసనాలు ఉన్నాయి, అక్కడ మాకు కావలసిన ఆస్తులు అన్నీ అక్కడే ఉన్నాయి. ఇవన్నీ ఈ లోకంలో విడిచిపెట్టేదే కానీ తీసుకెళ్ళేది ఏది కూడా లేదు. ఈ లోకంలో నీకు డబ్బు ఎక్కువైతే బ్యాంకీలలో పెట్టుకోవడానికి, లేదా బంగారం ఎక్కువైతే బ్యాంకీలలో పెట్టుకోవడానికి, దాచుకోవడానికి నీకు వీలు పడుతుంది. కానీ ఇక్కడి నుంచి పరలోకానికి ఏది కూడా మనము తీసుకొని పోలేం. చూడండి, మన ఈ మధ్య ఈ అడవి ఫారెస్ట్ ఒక ఉద్యోగస్తుడిని పట్టుకున్నారు. ఆయన దగ్గర ఎన్నో కిలోలు బంగారం ఉంది. ఆయన దగ్గర ఎంతో డబ్బు కట్లే పెట్టుకున్నాడు, దాచుకున్నాడు. నిజంగా ఆ మనిషి ఆ విధంగా దాచినోడు పేదవాళ్ళకి పంచిపెట్టినట్లయితే, ఎక్కడ పేదోళ్ళు ఉంటే వాళ్ళ మధ్యకి వెళ్ళి వాళ్ళ కడుపు నిండి అన్నం పెట్టి, వాళ్ళకు మంచి బట్టలు కొనిచ్చి, వాళ్ళకి స్థలాలు కొనిచ్చి ఇళ్ళు కట్టించినట్లయితే ఇక్కడ ఈ డబ్బు అక్కడ నిజమైన డబ్బు ఆయన దేవుడిచ్చేవాడు. ఆ డబ్బు వృధాగా గవర్నమెంట్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. లబో దిబో అంటే వస్తుందా? అతని మీద ఎన్నో నేరాలు మోపారు ప్రభుత్వం వారు. ఆ డబ్బు అంతా పోయింది. చూసారండి? కానీ ఆ పరలోకంలో మనకిచ్చే యేసయ్య బహుమానాలు, యేసయ్య నివాసాలు, పరలోకం మహామహిమ గల పట్టణం, అది అందమైన పట్టణం. అక్కడ మనోళ్ళందరూ ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. మనోళ్ళు అంటే ఎవరోళ్ళు? మనకు ముందుగా పరలోకానికి వెళ్ళిన భక్తులందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళని గురించి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక సత్యాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. వినండి ఈ మాట. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘముల వలె మనలను ఆవరించున్నారు. వీళ్ళందరూ ఎవరు? పరలోకానికి వెళ్ళిన గొప్ప సాక్ష్య సమూహం. వీళ్ళందరూ ముందుగా వెళ్ళిపోయారు పరలోకానికి. వాళ్ళ దగ్గరికి అబ్రహాము, ఇషాకు, యాకోబు, సకల ప్రవక్తలు అక్కడికి వెళ్ళారు. నీతిమంతులందరూ అక్కడే ఉంటారు. దేవునికి స్తోత్రం. వింటున్నారండి? అలాంటి యొక్క వర్తమానం
ప్రకటనా గ్రంథం రాయమని యోహానుకు దేవుడు అనుగ్రహించాడు. అందుకని యోహాను ఈ ప్రకటనా గ్రంథం రాశాడు. ఈ ప్రకటనా గ్రంథ వర్తమానాలు మనకు అర్థమవ్వాలి అంటే మనము ఈరోజే ఆత్మీయ జీవితంలో బాగా ఎదగాలి. ఆత్మీయ జీవితంలో బాగా ప్రార్థన చేసుకోవాలి. ఆత్మీయ జీవితంలో మనము ప్రభువు మహిమను చూడాలి. అది అసలైన భక్తి. దేవునికి స్తోత్రం. ఆ భక్తి ఎవరిలో ఉంటుందో వాళ్ళకి ఆ దేవుని మహిమ దేవుడు తెలియపరుస్తాడు. ఇలా మీరందరూ ప్రార్థన చేయండి. ఆత్మీయ జీవితంలో దేవుని లోకాన్ని చూడాలని, దేవుణ్ణి చూడాలని, యుగయుగాలు అక్కడుండే జన్మలో యేసుతో ఆరాధించాలని, అక్కడ ఆనందము, సంతోషము, అక్కడ అన్ని దేవుడు ప్రసాదిస్తాడు. ఆ లోకం మనకు కావాలి. అందుకనే మనం ఈ రోజు నుంచి పైనున్న వాటిని ఎతుకుదాం. కొన్ని సంవత్సరాల నుండి భూలోక సంబంధమైన వాటిని ఎతికావు, దేవుడు ఇచ్చాడు. పొలాలు, పంటలు, ఉద్యోగం, కుటుంబం, పిల్లలు అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు నువ్వేం ఎతకాలి? అసలైన దేవుని లోకాన్ని ఎతకాలి. అక్కడ నీకు కావలసినవన్నీ ఉన్నాయి. అలాగే మనము ఆ లోకం కోసం ప్రార్థన చేసుకుందాం. ఆ లోకం మనకు ఎంతో అవసరం. ఆ లోకానికి వెళ్ళేవాళ్ళు పరదేశులు, యాత్రికులు. వాళ్ళు ఇప్పుడు అందరూ ప్రయాణంలో ఉన్నారు. కనుక అదే ప్రయాణంలో మనం కూడా ఉంటే ఆ లోకానికి వెళతాం. ఆ లోకం మనకి శాశ్వతమైన లోకం. అక్కడ ఎంతో మహిమగల నివాసాలు, అందమైన నివాసాలు, ఎన్నో ముత్యాలతో, రత్నాలతో, విలువైన దగదగా మెరిసే మంచి నివాసాలు మన కొరకు యేసయ్య ఆ లోకంలో సిద్ధపరుస్తున్నాడు. అక్కడికి వెళ్ళిన యోహాను ఈ గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథాన్ని మరీ మరీ చదువుకోండి. ఇంకా ఎన్నో సత్యాలు ఈ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మీరు ఒకసారి లేచి నిలబడితే మీ కొరకు నేను ప్రార్థిస్తాను. అందరూ లేచి నిలబడండి. ఈ లోకం అశాశ్వతం అయితే దేవుని లోకం శాశ్వతం. అది క్రీస్తు ఉన్న లోకం. ఆయన ఇక్కడి నుంచి వెళ్ళాడు, ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన ఉన్నాడు గనకే అది ఆయన లోకం, అది పరలోకం. ఆ లోకానికి వెళ్ళిన భక్తులందరూ మేఘముల వలె మనకు సాక్షులుగా ఆవరించారు. వాళ్ళందరూ మనల్ని సైగ చేస్తున్నారు. ఇదిగో మేము మీ మీద సాక్షులుగా ఉన్నాం, మీరు కూడా ఈ లోకానికి రావాలి. ఇది దేవుని లోకం, పరలోకం అని మనకు తెలియపరుస్తున్నారు. కనుక మనం కూడా ఆయన లోకానికి వెళ్ళడానికి ఈరోజు ఆత్మీయ జీవితంలో ఎదుగుదల, ఆత్మీయ జీవితంలో మంచి సహనం, మంచి నెమ్మది, మంచి